హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన బడ గణేష్ అయితే వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. అందరికైతే జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ అప్డేట్ అయితే ఏముందో మీకైతే చెప్తాను. అండ్ మనకైతే ఇంకా 71 days ఉంది. అండ్ డేట్ వచ్చేసి అయితే ఇవాళ June 17. అండ్ మన ఈవినింగ్ అప్డేట్ ఏముందో ఏం కథనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనమైతే చూసుకోవచ్చు, మొన్ననైతే మన మెయిన్ రోడ్ అయితే నిలబెట్టే కదా. అండ్ ఇప్పుడైతే వర్క్ అయితే బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే మొత్తం అయితే వెల్డింగ్ వర్క్ అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ అక్కడికి వెళ్ళి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి వర్క్ చేసారు ఏం కథనైతే. మన కార్పొరేటర్ అన్న వాళ్ళు అండ్ బిల్డింగ్ అన్న వాళ్ళు అయితే ఏమేమి వర్క్ చేసారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ బడా గణేష్ దగ్గర మనకి ఈవినింగ్ అప్డేట్ ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా పోస్టర్ చూడని వాళ్ళైతే పోస్టర్ అయితే చూసుకోవచ్చు. కానీ అయితే మన 71 years 69 feet ఈకో ఫ్రెండ్లీ అయితే మనకి ఈ ఇయర్ 2025 అయితే దర్శనం ఇస్తుంది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. అండ్ ప్రజెంట్ అయితే పోస్టర్ చూడని వాళ్ళైతే పోస్టర్ అయితే చూడండి ఈ ఇయర్ 2025. అండ్ ప్రజెంట్ అప్డేట్ అయితే మనకి ఏముందో ఇప్పుడైతే చూద్దాం. అండ్ ప్రజెంట్ చూసుకోవచ్చు, మన బడ గణేష్ దగ్గర అయితే మెయిన్ పోల్ అయితే నిలబెట్టారు కదా. మెయిన్ పోల్ దగ్గర అయితే మనకైతే మొన్న అయితే పోల్ నిలబెట్టేసిన తర్వాత అండ్ చుట్టూ రౌండ్ ఆఫ్ 4 sides అయితే మనకి కిందికెళ్ళి సపోర్టింగ్ రాడ్స్ అనేది పెట్టేస్తారు. ఇక్కడ చూస్తారు కదా, చుట్టూ రౌండ్ ఆఫ్ అయితే మనకి 4 sides అయితే మొత్తం కంప్లీట్ గా అయితే ఫుల్ రాడ్ అయితే మొత్తం ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఫుల్ వెల్డింగ్ మొత్తం అయితే అన్న వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు, చూసుకోవచ్చు. అండ్ వచ్చేసి అయితే మనకి అండ్ క్రాస్ బీట్స్ స్టేజ్ అనేది క్రాస్ బీట్స్ ఉన్నాయి కదా. ఈ క్రాస్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఎక్స్ టైప్ లవి మొత్తం మనకైతే వెల్డింగ్ వర్క్ అయితే చేసారు చూడండి. అండ్ ఇక్కడ అండ్ అక్కడ మనకి మొత్తం అయితే కంప్లీట్ గా అయితే చుట్టూరంగా అవి మొత్తం అయితే కంప్లీట్ గా అయితే చేసారు. అండ్ మెయిన్ పోల్ మన వినాయకుని లేపనికి సపోర్టింగ్ రాడ్స్ ఇక్కడ ఉన్నాయి కదా. వచ్చేసి అయితే మన క్రేన్ లేపే రాడ్ ఇది రెండు, అవి వచ్చేసి మనకైతే ఫిట్టింగ్ చేస్తారు. అవి వచ్చేసి ఇక్కడ వచ్చిన చూసినాం, ఇక్కడ మన ఈ లైన్ లోనైతే మనకైతే సెట్ వచ్చేస్తుంది. అండ్ ఈ లైన్ లో మనకైతే అది సెట్ చేస్తారు మెయిన్ పోల్ అనేది. అటు సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో మనకి వస్తుంది ఆడికి వీడికి మొత్తం కంప్లీట్ గా. అండ్ ఇప్పుడు వచ్చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మనకి మెయిన్ పోల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ సెటప్ బ్యాక్గ్రౌండ్ కి అయితే తీసుకోవచ్చు. ఫుల్ వర్క్ అయితే మనకి కిందికి వెళ్ళి పైన వర్క్ అయితే ఆల్మోస్ట్ మనకి పైన ఈ మెయిన్ పోల్ ఉంది కదా, మెయిన్ పోల్ పైన మనకు ఆల్మోస్ట్ అయితే బిల్డింగ్ వర్క్ అయితే రాడ్స్ అనేది పెట్టడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం సెటప్ అయితే అండ్ మన మెయిన్ పోల్ వచ్చేసి ఫేస్ వర్క్ వస్తుంది. అండ్ పైన వచ్చేసి అయితే పాములు వస్తాయి. సెటప్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మోస్ట్ బిల్డింగ్ హైట్ అంటే మనకైతే వచ్చేసినాయి. మొత్తం పోల్ అయితే కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు మీరు. మొత్తం కంప్లీట్గా అయితే ఆల్మోస్ట్ పెట్టేసి ఇంకా మనకి సపోర్టింగ్స్ ఇంకా కావాలి కాబట్టి అన్న వాళ్ళు అయితే అండ్ అక్కడ అయితే చూస్తున్నారు కదా మీరు. థర్డ్ అయితే వేసుకొని అయితే పైనకి అయితే ఉంచుకుంటారు. ఇంకా సపోర్టింగ్స్ అనేది మనకి రావాలి కదా. ఇంకా హైట్ వస్తుంది, ఇంకా మనకి హైట్ అనేది ఇంకా పెరుగుతుంది. దానికి సపోర్టింగ్స్ అయితే మనకి అయితే అన్న వాళ్ళు అయితే తీసుకుంటారు. ఇక్కడైతే వేసుకోవచ్చు. మన రాంబాబు అన్న వాళ్ళు అయితే అక్కడ ఐరన్స్ అయితే పెట్టుకొని తాడుతో అయితే గుంజేసుకుంటారు మొత్తము. ఇంకా పైన మొత్తం పైనకి అయితే వర్క్ అయితే తీసుకెళ్ళి వర్క్ అయితే వేస్తున్నారు. ఇంకా కటింగ్ చేస్తున్నారు, అక్కడ కటింగ్ చేసుకుని అయితే పైనకి అయితే వేసుకెళ్తున్నాం. అండ్ మన మండపానికి వచ్చేసి మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే ఇవి అయితే కర్రలు అయితే ఇక్కడైతే సపోర్టింగ్ చేసుకుని అయితే ఇక్కడ రెడీగా అయితే పెట్టేసుకున్నారు. ఇంకా కర్రలు అయితే రావాలంట. ఆ కర్రలు వచ్చిన తర్వాత మన మండపం వర్క్ అనేది ఇంకా జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి తీసుకొచ్చి మన కార్పెంటర్ అన్న వాళ్ళు సపోర్టింగ్ మొత్తం అయితే మనకి చిన్న కర్రలు ఉన్నాయి కదా, అవి అయితే సపోర్టింగ్ అయితే మొత్తం
మన పైన మండపం పైన పెట్టడానికి అయితే పెట్టి సపోర్టింగ్స్ అనేది పెట్టేసిన తర్వాత రేకులకి అయితే సెటపింగ్ అయితే చేసి రెడీగా అయితే పెట్టేసుకున్నారు. మనకు అన్ని అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. ఇంకా కర్రలు వచ్చాయి అన్నమాట. ఆ కర్రలు రాగానే మనకైతే పైన అయితే మండపం అయితే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ప్రజెంట్ ఈవినింగ్ అప్డేట్ అయితే తీసుకోవచ్చాను. ఇంకా స్టేజ్కి అయితే మనకైతే ఇంకా వెల్డింగ్ ఏదైనా పెట్టలేదు. అక్కడైతే ఫుల్ వెల్డింగ్ అయితే చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు అయితే. చాలా మటుకు అయితే అప్డేట్ ఇంకా ఇస్తూనే ఉన్నారు, చూసుకోవచ్చు. ఫుల్ వెల్డింగ్ అయితే మనకైతే ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇలా మొత్తం కంప్లీట్గా అన్ని ఫుల్ వెల్డింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా, అన్ననైతే మొత్తం ఫుల్ వెల్డింగ్ అయితే చేస్తూనే ఉంది. ఇక్కడ చాలా వర్క్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. బిల్డింగ్ స్టేజ్కి సంబంధించింది ఇంకా వర్క్ అనేది ఫుల్ వెల్డింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి చాలా ఫాస్ట్ అయితే వర్క్ అయితే మొన్న ఫోన్లో నిలబెట్టారు. బ్యాక్గ్రౌండ్ అయితే బండేళ్ళు అయితే మొత్తం అయితే నిలబెట్టేస్తారు. చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ అయితే వర్క్ అయితే జరుగుతూనే ఉంది మనకి. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఇంకా పైన తీసుకెళ్ళారు కదా, ఇక్కడైతే కటింగ్ అయితే చేస్తూనే ఉన్నారు మొత్తం మనకి కంప్లీట్గా. అండ్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయితే మనకైతే ఇది. అండ్ మీకు ఇంకా అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.